రేవంత్ రెడ్డి బండి సంజయ్ తోటి మిలాఖత్ అయింది కాబట్టి బండి భగీరథను కాపాడుతున్నాడని కారు పార్టీ లీడర్లు బగ్గనే విమర్శలు చేస్తున్నారు కదా. ఇప్పుడే కాదు, ఇదివరకు సుతం రేవంత్ రెడ్డి పువ్వుపాటి పెద్దలతోటి మంచి అండర్స్టాండింగ్ తోటి ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం పెద్దలే రేవంత్ రెడ్డిని అన్ని తీర్లా కాపాడుతున్నారని అంటుండేది. సరే, ప్రతిపక్షాలు కాబట్టి బట్టగాసి మీదేస్తున్నారని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు పువ్వుపాటి ఎంపీ అరవింద్ అన్నకు కూడా రేవంత్ రెడ్డి మీద డౌట్ అనుమానాలున్నాయంటున్నాడు. 2028-29లో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెసేజ్ చూడజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. నేను చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి ఇంకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసిన ఈ పార్టీకి. జెన్యున్ కోమటి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. నికార్సైన కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇడిచిపెట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిర్రు. ఆయన ఎప్పుడు జారుకుంటాడో తెలియదనుడే కాదు, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పార్టీలకించి బయటకు వచ్చి ఇప్పుడు పువ్వు పార్టీ తరఫున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన సువేందు అధికారి లెక్కనే రేవంత్ రెడ్డి కూడా అవుతాడు కావచ్చు. మరి మా పార్టీ పెద్ద లీడర్లతో ఏం మాట్లాడుకున్నాడో ఏందో నాకైతే అంతగానం తెలియదు అనుకుంటానే రేవంత్ రెడ్డి కథ బయట పెట్టిండు అరవింద్ అన్న. వస్తారు ఇట్లాంటి వాళ్ళు వస్తారు, క్యాంపెయిన్ చేసుకుంటారు, మస్తు చేసుకుంటారు. ఉప ముఖ్యమంత్రి ఏదో పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యున్ లీడర్ని, డిగ్నిఫైడ్, కొంచెం డీసెన్సీ, మాట మీద నిలబడేటోళ్ళన్నా ముఖ్యమంత్రి చేసుకునేది ఉండే. 2029లో కాంగ్రెస్ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది. ఇక ఇదే కాదు, రేవంత్ అన్న మాట్లాడిన జాతీయ రాజకీయాల గురించి గిట్లా మాట్లాడిండు. 2034 దాకాట ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆ తర్వాత ఈయన నేషనల్ పాలిటిక్స్లకు పోయి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. గాంధీలు ఏం పిచ్చోలవే మీరు. ఈయననే స్కెచ్ చేసుకుంటుండు ప్రధానమంత్రికి. పైసలు బాగా సంపాదించేసి ఈయన స్కెచ్ చేసుకుంటుండు. బాగా 10 ఏళ్ళు సంపాదించడం తెలంగాణ లూటీ చేసి ఆ కేరళలో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేద్దామని వేయండు. అందరూ కలిసి లూటీ చేద్దామని వీళ్ళంతా లూటేరాలు కానీ ఆడ వేరే ఆయన చేసారు ముఖ్యమంత్రి. ఇంకా ఆయన కేసీ వేణుగోపాల్ కోసం పోయిండు. పొట్టు టింగ్ 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 అని పోయిండు కేరళకి. పైసలు పెట్టిండు, ఆడ ఛానళ్ళు పెట్టిండు, ఏదేదో చేసిండు. టోట పీస్ అయింది. ఆడ ఇంకొక ఆయన సతీష్ అని ముఖ్యమంత్రి చేసి 2039 దాకా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, ఆయన కంటే ఆయన చెల్లె ప్రియాంక గాంధీ మేలు అని తారీఫ్ చేసిండు. మొత్తానికైతే పువ్వు పార్టీ లీడర్లతోని రేవంత్ అన్న దోస్తానా చేస్తున్నాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ కూడా ఏమో ఏదైనా జరగచ్చు అన్నట్టుగానే మాట్లాడేటలకు ఇప్పుడు ఈ ముచ్చట మీద పెద్ద చర్చ జరుగుతున్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 2029లో బ్రహ్మాండ మెజారిటీతో ఉంటుంది. మేర్సే జుడిజావ్ అన్నట్టు చూసినావా? అది దాని సంగతి నాకు తెలియదు. వాళ్ళు ఇద్దరి మధ్యలో సంభాషణ ఉంటాయి, కానీ 100% బీజేపీ గౌరవంతో ఉంటుంది. హై టెన్షన్ రాజకీయాలు చూస్తారు మీరు నెక్స్ట్ 2 years. హై టెన్షన్ చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయి అనేది.